చిరంజీవి అనబడే వ్యక్తి కూడా పెద్దరికంతో చక్కగా పద్ధతిగా ఒక రెండు మాటలు చెప్పాడు. దానికి ఇప్పుడు చిన్న ఇచ్చిన కౌంటర్ కనుక చూసినట్టయితే మహిళా కమిషన్ ఇన్వాల్వ్ కాక తప్పదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకు సార్, చిరంజీవి గారు మీ జనరేషన్లో ఉన్నప్పుడు లెజెండ్స్ అండి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అందరికి రెస్పెక్ట్ అనేది ఇస్తారండి. బట్ ఈరోజు అద్దంలాగా సినీ ఇండస్ట్రీ లేదండి. మనం ఎలాగైతే ఉన్నామో అద్దం చూస్తే అలా కనపడాలి కదా, కానీ అలా కనపడదండి. ఎందుకు? తల్లి పక్కన ఉన్నా కానీ నన్ను లైంగికంగా ఇబ్బంది పెడతాం చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. వైరముత్త ఎవరు ఉన్నారు, లిరిసిస్ట్ రైటర్ అనుకుంటా. అతను నాకన్నా పెద్దవాడు, చాలా పెద్దవాడు, వృద్ధుడు లాంటి వాడు. బట్ నాతో అసభ్యంగా ఎందుకు ఉంటాడు నేను అనుకున్నాను. కానీ అతను మా అమ్మ పక్కన ఉండగా నన్ను ఇబ్బంది పెట్టాడు. సార్, చిరంజీవి గారు ఒకప్పుడు మీ జనరేషన్లో ఇండస్ట్రీ అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. అండ్ ఏ రకంగా అయినా సరే ఒకళ్ళు ఇబ్బంది పెడదాం అనుకున్నప్పుడు రెండు పెద్దలు చెప్పకుండా సైలెంట్ అయిపోతారు. లేదు, వన్స్ ఒకసారి వాళ్ళు వద్దంటే వద్దన్నట్టు ఉంటారు. కానీ ఇప్పుడు ఎలా ఉంది? నీకు అవకాశం ఇస్తున్నాను అంటే నా కమిట్మెంట్ ఏంటంటే ఇక్కడ మరలా నువ్వు ఒక రోల్ చేస్తున్నావు, కమిటెడ్గా ఆ రోల్ కంప్లీట్ చేయాలి. నీకు ఎన్ని వర్కులు ఉన్నా రావాలా, నీకు ఇచ్చిన షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలా, డబ్బింగ్ చెప్పాలా, ప్రమోషన్లో పాల్గొనాలి. అది జనరల్ కమిట్మెంట్. ఒకప్పుడు ఇప్పుడు కమిట్మెంట్ ఏంటిది? సెక్సువల్గా వాడు ఏదడితే చెయ్యి, అదే కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ లేకుండా ఈ రోజుల్లో ఎంతమందికి అవకాశాలు వస్తుంది మీరు చెప్పండి చిరంజీవి గారు. మీకు తెలియదు కాదు, ఒకటి మీకు తెలియదు అనుకుందాం, ఒకసారి వెరిఫై చేసుకోండి ఇప్పుడు ఇండస్ట్రీలో అని చెప్పేస్తాను. మరలా చెప్తున్నా, చిరంజీవి ఏమన్నాడంటే కమిట్మెంటు, కాస్టింగ్ కోచ్లు ఇటువంటి ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఇండస్ట్రీ అన్నప్పుడు కళామ తల్లి ముద్దు బిడ్డలకి నిలయం. ఇక్కడ టాలెంట్ ఎవరుకుంటే వాళ్ళదేను. మన టాలెంట్తో పైకి రావాలి అంతే తప్ప కమిట్మెంట్లు అడుగున్నారు, కాస్టింగ్ కోచ్ ఇవన్నీ పట్టించుకోదు, అటువంటివి ఏమీ లేవు అన్నాడు. మీ జనరేషన్ వేరు, ఇది వేరు సార్ అని చెప్పి చిన్నమయ్య అంటుంది. ఎందుకంటే ఆమె లాంటి బాధితులు ఎంతోమంది ఉన్నారు. ఐ అగ్రీ ఫర్ దట్. ఇప్పుడు ఉమెన్ కమిషన్ ఏం చేయాలి? చిరంజీవి గారిని పిలిచి విచారించాలా, లేదా చిరంజీవి గారి నుంచి ఎక్స్ప్లెనేషన్ అడగాల? లేదు అన్నప్పుడు చిరంజీవి చెప్పినటువంటి మాటలు ఒకప్పుడు ఆయన తరానివి, చిన్మయ్య చెప్పింది ఈ తరానివి. కాబట్టి ఉమెన్ కమిషన్ ఏం చేయాలి? ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చి దానికి వచ్చే డేటా అంతా సీక్రెట్గా ఉంచుతాము, బట్ ప్రాపర్ విచారణ చేసి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఎక్యూజ్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళు ఒక నమ్మకం ఇస్తే అప్పుడు ఇండస్ట్రీలో ఆడవాళ్ళు వాళ్ళు కష్టాలేంటో చెప్తారు. చిన్మయ్య ఇప్పుడు ఏమంటుంది? క్లియర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. ఒక మ్యూజిక్ డైరెక్టర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్ పాడే స్టూడియో అక్కడ. దెన్ ఒక సింగర్ ఉంది, ఆ సింగర్ మీద అతను లైంగికంగా దాడి చేయబోతే ఆమె తప్పించుకొని పక్కన సౌండ్ బూత్ అంటే మొత్తం సౌండ్ సిస్టమ్ లాంటిది సంథింగ్ దట్, ఆ సౌండ్ బూత్ దగ్గర ఆమె దానుకుంది, గడిపెట్టుకుంది, చాలాసేపు అక్కడే ఉంది. దెన్ ఒక సీనియర్ యాక్టర్ వచ్చాడు. అప్పుడు ఆయన డోర్ ఓపెన్ చేస్తే అప్పుడు ఆమె బయటకు వచ్చింది. ఇక దాని తర్వాత ఆమె ఇండస్ట్రీలో లేదని చెప్పేసి చెప్పింది. నిజం కాదా? మన శ్రీరెడ్డి టాపిక్కే వద్దాం. అబ్బా, తప్పు ఒప్పునప్పుడు చెప్పుకుందాం. శ్రీరెడ్డి ఏం చెప్పింది? తనని ఎవరెవరు అవకాశాలు ఎప్పుడైతే వాడుకున్నారని చెప్పింది. సార్, అవతల కొంతమంది కౌంటర్ వేసుకుందాం సైలెంట్ అయిపోయింది, దీంతో ఎందుకురా బాబు అని. ఈమె చెప్పిన విధానాన్ని గమనించినట్టయితే నేను ఈమెను వచ్చి సపోర్ట్ చేయడం శ్రీరెడ్డిని, అవకాశాల కోసం నేను కమిట్ అయ్యాను, నేను కూడా చేసిన విధంగా చేస్తున్నాను, బట్ నాకు అవకాశాలు కూడా ఇవ్వలేదురా బాబా అంది. అది విన్నాక నాకు బాగా ఎంత దారుణంగా అనిపించింది. నేను సపోర్ట్ చేయటంలా, బట్ తప్పు అంటున్నాను. అట్ ది సేమ్ టైం ఆ తప్పుని కూడా అవకాశాల కోసమే కరెక్ట్ అనుకుని అడుగేసినా కానీ మమ్మల్ని వాడుకొని మాకు అవకాశాలు వదిలే బాబు అని చెప్పేసి ఈమె అంది. మరికొంతమంది ఆల్రెడీ అన్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారిలో గతంలో ఉన్నవారు వదిలేసండి, రీసెంట్ టైమ్స్ వస్తున్న వారిలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మదర్, సిస్టర్, పెద్దవాళ్ళ క్యారెక్టర్ పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు. 45+, 50+. వాళ్ళు సైతం రీసెంట్ టైమ్స్లో కొన్ని ఇంటర్వ్యూలలో ఓపెన్ అయ్యారండి. నీకు ఇదిగో పలానా క్యారెక్టర్ ఇస్తా, నేను చెప్పించి, మీరు చెప్పించాలంటే ఏం చేయాలి? గెస్ట్ హౌస్కి రా. వీళ్ళకి అర్థమైపోయి వద్దు నేను రాను, మీ రోల్ ఇచ్చినా ఓకే, ఓపెన్ ఓకే అని చెప్పున్నాను కొంతమంది. ఇక అంత ఓపెన్ కట్టుకున్నారట, నువ్వు నా పక్కలో పడుకో, నీకేం కూడా నేను చేసి పెడతా అని చెప్పేసి. అంటే ఇవి చిరంజీవి గారి దాకా వెళ్ళలేదా? లేదా చిరంజీవి గారికి తెలియలేదా? ఆయన వినలేదా? లేదన్నప్పుడు ఇండస్ట్రీ మీద మరకలు పడుతుంటే దాన్ని చెడు కోసం చిరంజీవి ట్రై చేస్తున్నారా? లేదు ఒకప్పుడు ఉన్నటువంటి వాళ్ళ జనరేషన్లో ఉందో అందులోనే ఆయన ఉన్నారా? ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ఏంటో క్రాస్ చెక్ చేయాలని ఆల్చుకోవడం ఆయన చేయట్లేదా? లేదన్నప్పుడు వాళ్ళు ఏదో చేసుకుంటారు అట్లా మనకేదని చెప్పి సైలెంట్ అయ్యారా?
ఇవన్నీ కూడా ఇప్పుడు ఉమెన్ కమిషన్ తేల్చాలా లేదన్నప్పుడు వాళ్ళు సినీ ఇండస్ట్రీలో సంథింగ్ ఏదో ఉంది, వాయిస్ ఆఫ్ ఉమెన్ అంటే ఏదో ఉండే, మన అనసూయ విషయంలో వాళ్ళే మాట్లాడారు వచ్చి. సో వాళ్ళని ఇప్పుడు నోరెప్పాలి మరి. ఇప్పుడు చిరంజీవి చెప్పింది కూడా పెద్దరికంతో 4 మంచి మాటలు చెప్పాడు. బట్ చిన్మయ్య వచ్చి సార్ అలా చెప్పకండి, అలా అనకండి, మీకు తెలియకపోవచ్చు, బట్ ఇది విషయం చెప్పేసి ఆమె చెప్పింది. మరి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న మహిళల విషయంలో కమిట్మెంట్ ఇచ్చి అవకాశాల కోసం అలా వెళ్తున్న ఆడవారు మరి ఇక్కడ బాధితులా లేదా వారు ఎక్యూజ్డా? అంటే వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారా? లేదు, కమిట్మెంట్ ఇచ్చాం అవకాశాలు కూడా రాలేదన్నప్పుడు వాళ్ళు ఎక్యూజ్డ్ అనుకోవాలా, లేదన్నప్పుడు ఇష్టమై చేస్తారని చెప్పేసి అనుకోవాలి. యాజ్ పర్ కోర్ట్ రూల్, కోర్టు చెప్పింది కదా, మేజర్లు అయితే దృష్టి పెడితే ఓకే అని చెప్పేసింది కదా, మరి అలా అనుకోవాలా? చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా, ఆడవారు మేలు కోసం మాట్లాడుతున్నా, సొసైటీ మేలు కోసమే మాట్లాడుతున్నా. లంచం ఇచ్చినా తప్పే తీసుకున్న తప్పని ఈ సొసైటీ అంటున్నప్పుడు, ఆడవారి విషయంలో మేజర్గా ఉన్నప్పుడు సినిమా అవకాశాల కోసం అవతలోడు ఏదో గలీజ్గా అడిగాడని చెప్పేసి యువతలో కూడా ఓకే అంటే అది ఎలా అండి? చిరంజీవి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అదే అన్నాడు, క్యాస్టింగ్ కోచ్ అన్నది లేదు, దానికి తావొద్దు, అసలు పట్టించుకోవద్దు, టాలెంట్ ఉంటేనే అవకాశం అన్నాడు. అలా లేదు సార్, టాలెంట్ ఉన్న అవకాశం ఎవరు, సెక్సువల్ కమిట్మెంట్ ఇస్తున్న అవకాశం చిన్మయ్య చెప్తుంది. నిజమేంటి అబద్ధమేంటి మీకు తెలుసా? ఉమెన్ కమిషన్ తెలుసా? లేదా కమిషన్ వేయాలా? వాయిస్ ఆఫ్ ఉమెన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళకి తెలుసా తెలియదా? ఇవన్నీ కూడా పెద్ద జడ పదార్థం అంటే కాదు. ఓపెనింగ్ అందరూ తెలుసా అంటే తెలియదు. మరి నిజమేంటి అంటే ఒక కమిటీ వేసి కేరళలో వేశారు, మాలీవుడ్ కమిటీ తేల్చి నిజాలు ఏంటో. ఐ థింక్ తమిళనాడు కూడా వేసినట్టు ఉన్నారు, ఐ థింక్ శాండల్వుడ్ కర్ణాటకలో కూడా వేసినట్టున్నారు. తెలుగులో ఆ రకం ఉన్నట్టు నాకైతే గుర్తు లేదు, కమిటీ రిపోర్ట్ కూడా నాకు తెలిసి ఇచ్చినట్టు ఏమీ ఐడియా లేదు. ఇప్పుడు చిరంజీవి గారు చొరవ తీసుకోవాలా, లేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచి విషయం చొరవ తీసుకోవాలా, లేదు తెలంగాణ మహిళా కమిషన్ నీరజ్ శారద గారు చర్య తీసుకోవాలా? ఏమని? తెలుగు సినీ ఇండస్ట్రీస్లో ఏం జరుగుతుంది, కమిట్మెంట్ నిజమా కాదా, కాస్టింగ్ కొంచెం ఉందా లేదా, అవకాశాలు ఇస్తామని చెప్పేసి వాడుకొని వదిలేసిన వాళ్ళు ఎంతమంది, అవకాశాలు ఇస్తామని చెప్పేసి వాడుకుని ఆ తర్వాత అవకాశం వాళ్ళు ఎంతమంది, మధ్యలో వదిలేసిన వాళ్ళు ఎంతమంది, ఈవెన్ ఒకసారి కమిట్ అయిన తర్వాత అవకాశం ఇచ్చిన తర్వాత మధ్యలో పదే ఆడవాళ్ళని హింసించిన వాళ్ళు ఎంతమంది, వేధించిన వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ తెలియాలండి. ఇప్పుడు మన అనసూయ విషయంలో ఎవరైతే రెస్పాండ్ అయినటువంటి ఉమెన్ మహిళా సంఘాల వాళ్ళు, వాయిస్ ఆఫ్ ఉమెన్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చిన్మయ్య వ్యాఖ్యలకు సంబంధించి, చిరంజీవి వ్యాఖ్యలకు సంబంధించి దీని మీద డిబేట్ పెట్టండి, దీని మీద సోమవారం ప్రెస్ క్లబ్లో మాట్లాడండి. అప్పుడు నిజాలు బయటకు వస్తే ఇక్కడి నుంచి అయినా సమాజంలో ఎస్పెషల్ సినీ ఇండస్ట్రీ ఉన్న ఆడవాళ్ళు ధైర్యంగా, సంతోషంగా అండ్ నిజమైన టాలెంట్తోనే అవకాశాలు వస్తాయని చెప్పేసి నమ్మకంతో బతుకుతారు.